తెలియదు కాదు పెట్టించాం మీ వాళ్ళనే కనుక్కోండి మేము చెప్పామా లేదా ఇంటిమేషన్ మాది మాత్రం నింపుతా ఉన్నారు మేడం ముందు నుంచి పర్మిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ ల్యాండ్కి ఎప్పుడు పర్మిషన్ తీసుకోవడం లేదు ఎప్పుడు రోడ్డు కట్టిన దాని కరికేసే కదా గవర్నమెంట్ ల్యాండ్ లోనే వాళ్ళకి పర్మిషన్ ఉందా? ఇది మా ల్యాండ్ చెప్పేది పెద్ద ఆయన, ఇది మా ల్యాండ్ మమ్మల్ని అడిగి కట్టాలా? గవర్నమెంట్ దీంట్లో కట్టకూడదు, పద్ధతి గవర్నమెంట్ కట్టకూడదు. కట్టిన వేరే కట్టినారు కదా అవి మిమ్మల్ని అడగమంటే కొత్తగా ఏదన్నా కట్టినది కాదు మేడం, ఈ జనమే కాదు నేను చెప్తాను. ఈ జనము ఇంతకు ముందు చెప్పినట్టే కట్టింటే పార్టీ ప్రెసిడెంట్ ఫోన్ చేస్తే నేను మాట్లాడి చెప్తాను అన్నావు నువ్వు. నేను రోజారెడ్డి చెప్పించాను, 2 రోజులు టైం ఇచ్చారు, తీసేస్తాను మేడం అన్నాడు. బ్యానర్ కట్టడానికి పర్మిషన్ ఉండాలి. గవర్నమెంట్ ల్యాండ్ లో కట్టాలంటే లేదు. నేను ఇంటిమేషన్ ఇచ్చాను, మీ వాళ్ళు కూడా ఉన్నారు, మాట్లాడుకోండి. మాకే చట్టాలు మీరు చెప్పే చట్టాలు అందరికీ మీరు చెప్పింది మేమంటే మేము చెప్పింది కూడా మీరు న్యాయం చేస్తే ఒక పని చేయండి, నేను చెప్పానో లేదో మీ వాళ్ళని కనుక్కొని నాతో మాట్లాడండి. లేదు ఇన్ని రోజులుగా ఉన్నది నన్నే ఇప్పుడు మేడం మద్దతు పెడుతూ పోలీసులు కానీ అధికారులు కానీ అందరూ భయపెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు 3 సంవత్సరాలుగా అన్ని రకాలుగా బ్యానర్లు ఉన్నాయి, ఎప్పుడైనా తొలగించినారా? అధ్యక్షుడు ఏంది మేడం? రామాంజలి కొంచెం డైరెక్ట్ సెక్రటరీ చెప్తారు అది చెప్పేది.
అని మార్నింగ్ అని వీళ్ళే చెప్పారు. మార్నింగ్ కూడా ఇవ్వకపోగా నేను పంచాయతీ సెక్రటరీకి చెప్పాను చెప్పిన తర్వాత దేశమంతా కడుతూ ఉండాలి ఇవన్నీ. అది బస్ స్టాండ్ ఇప్పుడు బస్ స్టాండ్ కట్టండి ఎప్పుడు లేదు ఈ బ్యానర్కి ఏమొచ్చింది. నేను ఈ ఊరడే రోజు ఈ దారిలో పోతా ఉంటా చూస్తూ ఉంటాను. ఎవడోడు బ్యానర్లు కట్టుకుంటారు. ఇప్పుడు ఈ బ్యానర్కి ఏం ప్రాబ్లం వచ్చింది నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పండి నేను ఇంటా మీ ల్యాండ్ ఎక్కడి నుంచి ఉంది, రోడ్ ఎక్కడి నుంచి వచ్చింది, రోడ్డు పైన కట్టకుండా చట్టం అనేది ఇక్కడ జనరల్గా వాళ్ళ పాటికి వాళ్ళు కట్టుకుంటే వీళ్ళ పాటికి స్పెసిఫిక్ గా దీన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది నేను అడిగాను. స్పెసిఫిక్ గా దీన్ని ఇవ్వాలని కాదు సార్, వచ్చింది ఇష్యూ అదే కదమ్మా. అది కాదు ఇప్పుడు మా ల్యాండ్ ఎవరిని పెట్టడానికి లేదు కదా. తెలుసు సార్, సరే సార్ ఇప్పుడు నేను ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు మేము ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పకూడదు కదా. నేను పంచాయతీ వాళ్ళకి చెప్తే ఇప్పించాను. అర్థం కావట్లేదు. నేను చేసుకో అని చెప్పిన తర్వాత దీని కేసు ఇన్ని సంవత్సరాలు లేదు. ఇప్పుడు ఎందుకు స్పెసిఫిక్ గా ఎందుకు వచ్చింది అంటున్నారు. ఏం మీ ఇబ్బంది ఏంటి, మీకేం ప్రెషర్ ఉందా? ఏమీ లేదు సార్, పోలీస్ ల్యాండ్ లో చెప్పేది నేను కాదమ్మా, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? ఎవరు ఇబ్బంది పెట్టేది మరి ఎవరు ఇబ్బంది పెట్టకపోతే నీకేమన్నా ఇప్పుతాము. మెయింటెనెన్స్ ఇస్తారు చెప్పాలండి ప్రాబ్లం అంటే మీరు సాయంత్రం చూడండి అది కానీ అది కాదు నా నమస్కారం మేమే ఇప్పేస్తాం దీన్ని. మా బ్యానర్ మాకు ఇచ్చేయండి. మేము బ్యానర్ పెట్టేస్తాము. ఫస్ట్ దాన్ని మీరు మాకు కూడా ఫస్ట్ దాన్ని ఇప్పుకోరండి, మళ్ళీ మా దాన్ని ఇప్పేస్తారు. మధ్య గడ్డం పెట్టి కొడుతున్నారు కదా, గడ్డం ఇస్తుంటే ఒక చెల్లెతా ఉంది. పులు వచ్చేసింది, కెలవత్ పులు వచ్చేసింది, భయం అవుతుంది వాళ్ళు. ఎంత వాళ్ళు భయం ఎత్తుకునేది. చేయడం సార్ ఇప్పుడు చెప్పేది రోడ్డు పైన కూర్చోకూడదు కదా. ప్రజలకు అన్ని హక్కులు ఉంది. వాక్ స్వాతంత్రం నుంచి ప్రజలకు అన్ని హక్కులు ఉంది కూడా. అది కాదు సార్, నేను చెప్పాను కదా, చెప్పిన తర్వాత అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకుంటారమ్మా, అది కరెక్ట్ గా ఉంటే అర్థం చేసుకుంటారు. అందరికీ ఒకే చట్టం అయితే అర్థం అందరికీ ఒకటే సార్. చేసుకుంటారు. మరి ఇన్ని రోజులు కట్టుకునేది ఎవరు చెప్పలేదు, ఇక్కడంతా కట్టినారు కదా మొత్తం. అప్పుడు ఎవరు అనలేదు, అప్పుడు ఇక్కడంతా ఇప్పించట్లేదు కదా సార్, మా దగ్గర కట్టింది మా దగ్గర. అరే తల్లి, నువ్వు అందరికీ కాపాడేదని పోలీసు పోలీసులు ఆ తల్లి, నువ్వు పోలీసు అంటే అందరికీ న్యాయం చేయడానికి, అందరినీ సంరక్షణ చేసేదానికి మీరు పోలీసు ఉండేది. అది వరకు అంటే నువ్వు ఒకటే కాదు చేసేది. సరే సార్ ఇప్పిస్తాం, కానీ రోడ్ ఎక్కకూడదు కదా అంటున్నా నేను. మీకు ఒకటే ఇతరులకు ఇబ్బంది. అమ్మా తల్లి, మాకు ఇబ్బంది పెడితే రోడ్ ఎక్కకేం వస్తామా మేము? ఏం చేయాలి? ఎవరికి ఇబ్బంది పెట్టాలని లేదు సార్. ఎవరికి ఇబ్బంది తెలియజేసే రోడ్ ఎక్కాలని రాము, ఎప్పుడు రోడ్ ఎక్కము. నీ వల్ల తెలియజేసే మా వల్ల కాదు సార్. నేను ఇంటి పెంచుకున్నానా లేదా చెప్పండి. 2 రోజులు కూడా తీసుకున్నారు మీ వాళ్ళు. మీకు కూడా తెలిసే ఉంటది ఆల్మోస్ట్. మీకు కూడా చెప్పమని చెప్పే విషయం నేను మీ వాళ్ళని. సాయంత్రం లోపల మీరు మండల ఆఫీస్ లో ఇప్పించండి. అలా రేపు ఇప్పుడు ఇప్పుడేమనండి
ఎవరు కట్టుకోండి. రోడ్డు కూడా గవర్నమెంట్ ప్రైవేట్ ప్రాపర్టీ కూడా కట్టుకోమని. మనలో కూడా భవిష్యత్తులో ఎవరిదైనా ప్రైవేట్ ల్యాండ్ కట్టుకోమనండి. రోడ్డు కూడా ప్రైవేట్ ల్యాండ్ కాదు, దానికి మీరే హక్కుదారులు. పోలీసే ఎక్కడ ఎవరిని కట్టద్దని చెప్పండి, ఇక్కడ నుంచి ఎవరు ఇప్పించండి. ఎవరు లేకుంటే మన ఇంటి మీద కట్టుకోమనండి, ఇబ్బంది లేదు. ఇబ్బంది ఉండదు. తప్పమ్మా, ఏం చేయమంటారు? సరే లేకుండా మేము రాత్రి ముగ్గులు ఎడుకొస్తుంటాం. మా ఇబ్బందులు ఉంటాయి చెప్పు. మా లేడు రోడ్డు వస్తారు, పోతా దారిలో ఉంటే వీళ్ళు సడన్ గా ఆపాల్సి వచ్చింది. లేకపోతే కట్టుకుంటూ బయలుదేరంటే అసలు పరిస్థితి ఇక్కడ ఆపిండం. అయిపోయేంత వరకు ఇక్కడ కట్టేసేదా? అది ఇప్పేంత వరకు ఇక్కడ కడతామని చెప్పు. అది ఇప్పేంత వరకు ఇక్కడ కట్టుకుంటా. తీస్తే రెండు ఒకేసారి